నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు యూజ్లెస్ ఫెలో వాడు కళ్యాణ్ అని ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు వచ్చిండు, నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు. అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి నేను అవునారు అంత బాగుంది అంటే చాలా బాగుంది, అసలు బి లాట్ ఆఫ్ ఫన్, మంచి ఆల్ బాయ్స్ వీ కెన్ గో అవుట్, ఇది అది 15 రోజులకు ఒకసారి, 15 రోజులు అనలేవాడు, వారం రోజులకు ఒకసారి సినిమాలు చూడొచ్చు, ఆ టైప్లో స్టోరీ చెప్పిండు. సరే బాగానే ఉంది ఇదేదో అని చెప్పి నేనేం చేసిన పిచ్చోని లెక్క మా ఫాదర్ దగ్గర పోయి, ఎందుకంటే అప్పటికి ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో ఉండేదానికి, అది అయిపోతే నేను మా ఫాదర్ దగ్గర పోయి, డాడీ నేను గుంటూరులో అక్కడ చదువుకుంటా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆడుకోతా అంటే, అరే ఇక్కడెక్కడ జాయిన్ అయినావు కదరా అన్నారు. అంటే లే ఆడబోతా అన్న. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకు హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు, అదేముంటాయి అవి రామో రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో, గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు, పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి, చూస్తే 4 out of 25. ఇదేంటి ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంకుతో టక్ కొట్టేసింది. ఎట్లా రాసేవన్నారు, బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను చెప్తే, నేను అటు తిరిగి ఇటు చూసే లోపల మన పీకింది ఇక్కడ. పీకితే నాకు అసలు అర్థం కానీ ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళని నీళ్ళు రాలిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా, కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ,